నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లా కేంద్రం భీమవరంలో 2,55,00,000 అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు రాష్ట్ర స్థాయి పోటీలకు తణుకులో ఎంపికైన కబడ్డీ జిల్లా క్రీడాకారులు అభినందించిన అసోసియేషన్ కార్యదర్శి యలమరెడ్డి జనసేన తెలుగుదేశం అభ్యర్థుల విజయానికి అంకితభావంతో కృషి చేయాలి మండపాకలో కార్యకర్తలకు హితవు పలికిన జనసేన నేత విడివాడ భూ హక్కుల చట్టం రద్దును కోరుతూ ప్రభుత్వానికి పోస్టు కార్డులను రాయాలి తణుకులో పిలుపునిచ్చిన లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శైలజ విద్యేశ్వరం మత్స్యకారులకు లైసెన్సు పత్రాలను అందించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మద్దూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన 5 శనివారాల గిరి ప్రదక్షిణ పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు వాడపల్లి వెంకన్న ఆలయంలో 7 శనివారాల నోము నోచుకున్న భక్తులు ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణలు న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏలూరు కలెక్టరేట్ ముందు వెల్లడి భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నట్లు భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరం పట్టణంలో 2,55,00,000 రూపాయల నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే 100 కోట్లకు పైబడి నిధులను వెచ్చించడం జరిగిందన్నారు. పట్టణంలో త్వరలోనే 3 మంచినీటి రిజర్వాయర్లను ప్రజా వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని వివరించారు. ఇప్పటి వరకు పట్టణంలో 1 కోటి లీటర్ల మంచినీరు సరఫరా అయ్యేదని, అయితే దాని కెపాసిటీని 2,70,00,000 లీటర్లకు పెంచడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ నెల 21, 22, 23 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనే అర్హులను ఎంపిక చేసేందుకు తణుకు ఆదిత్య స్కూల్ క్రీడా ప్రాంగణంలో శనివారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యలమరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ, మన సంస్కృతిలో భాగమైన కబడ్డీ క్రీడను పరిరక్షించుకునే ఉద్దేశ్యంతో ఈ పోటీలను నిర్వహించి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా అంతటికీ చెందిన 250 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా బాలురు 12 మంది, మరో 12 మంది బాలికలను రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారు. సబ్ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ స్టేట్ మీట్ మన గుంటూరు సత్తెనపల్లిలో జరగబోతుంది. దానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెలక్షన్స్ ఇక్కడ మన ఆదిత్య స్కూల్ తణుకులో నిర్వహించబడుతుంది. దాని నిమిత్తం ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాయ్స్ 200 మంది, అలాగే గర్ల్స్ 50 మంది వచ్చారు, ఇక్కడ పాల్గొంటున్నారు. వీరిలో బెస్ట్ ఆఫ్ 12 అబ్బాయిలు 12 మంది, అమ్మాయిలు 12 మంది సెలెక్ట్ చేసి ఈ 33వ సబ్ జూనియర్ కబడ్డీ స్టేట్ మీట్కి ఇక్కడ నుంచి 20వ తారీఖున తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సెలక్షన్ జరపడానికి మాకు సహకరించిన ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ గారు శ్రీ జి ఆదిశేష్ రెడ్డి గారికి, రమాకాంత్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ గురుజు ఆదిశేషు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కె కృష్ణారెడ్డి, క్రీడా ఉపాధ్యాయులు సంకు సూర్యనారాయణ, డి షణ్ముఖం, బి ప్రదీప్, కె లక్ష్మణ్, జి తాతారావు, ఎస్కే అల్లాబక్షు, జి శ్రీకాంత్లు పర్యవేక్షించారు.
వచ్చే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని జనసేన తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు హితవు పలికారు. మండపాక గ్రామంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పట్టణ పరిధిలోని బూత్ లెవెల్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ ఎన్నికల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వ్యూహానికి నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలంతా మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. శ్రమ పడాలి. ఎందువల్లంటే విలేజ్లో రాజకీయం ఎప్పుడే చెప్పాను చాలా ఈజీగా ఉంటుంది. టౌన్ రాజకీయం అంత ఈజీగా ఉండదు. ఎవరో వాళ్ళ మనోళ్ళు, ఎవరు కానోళ్ళు, ఎవరు ఓటరో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. నెక్స్ట్ చదువుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరినీ మీరు అందరూ సమన్వయం చేయాలి. సమన్వయం చేసి పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి తణుకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి చెప్పాలి. మిత్రపక్షాన్ని కలుపుకుని, మిత్రపక్షాన్ని గౌరవిస్తూ, మిత్రపక్ష సలహాలు తీసుకుంటూ మరి జనసేన పార్టీ ఎదురుకెళ్తుంది. ఎందువల్లంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం రాష్ట్ర అభివృద్ధి కోసం కలుస్తున్నాం, పదవుల కోసం కలవట్లేదు. పదవులు ముఖ్యం కాదు, మనం గౌరవప్రదమైన సీట్లు మనం తీసుకుంటాం. ఆ గౌరవప్రదమైన సీట్లు తీసుకునే దాంట్లో తనకుంటుందని ఆయన 7 నెలల క్రితమే చెప్పించారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు చిక్కాల వేణు, ఆకేటి కాశీ, దాసం ప్రసాద్, వీర మహిళలు పాల్గొన్నారు. నేటి మన సమాజానికి నష్టం తెచ్చే భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ పోస్టు కార్డ్స్ రాయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వి శైలజ కోరారు. తణుకు బార్ అసోసియేషన్ భవనంలో శనివారం నిర్వహించిన యూనియన్ జిల్లా కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ కొత్త చట్టం వల్ల ప్రజల ఇళ్లు, భూములకు సంబంధించిన హక్కుల విషయంలో ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కామన మునుస్వామి, సహాయ కార్యదర్శి పి వేణుగోపాల చౌదరి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తణుకు మారుతి డిగ్రీ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు శనివారం రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ సిబ్బంది రక్తాన్ని సేకరించి నిల్వ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నామన కనకయ్య మాట్లాడుతూ 18 ఏళ్లు నిండి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని చెప్పారు. ఒకరు చేసిన రక్తదానం ద్వారా ఇంకొకరి ప్రాణం రక్షింపబడుతుందని పేర్కొంటూ దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మంతెన బద్రిరాజు, బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కారుమంచి యోహాన్తో పాటు కలిశెట్టి లక్ష్మణ్ రావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.